ఇక్కడ చూడండి, సమయోచితమైన మాట తెలివిగల వారి మనస్సు జ్ఞానం కోసం వెతుకుతుంది. విస్తారమైన సంపద కలిగి నెమ్మది లేకుండా ఉండటం కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నదానితో జీవించటం ఉత్తమం. తర్వాత సమయోచితమైన మాట ఏం చేస్తుంది? మంచి ఔషధం వంటిదంట. సమయోచితమైన మాట అంటే మనకు ఏదైనా కష్టం, బాధ, సమస్య ఉన్నప్పుడు లేకపోతే అవసరమైనప్పుడు మాట్లాడే మాట మందులాగా పనిచేస్తుంది. జ్వరం వచ్చిందనుకోండి, ఏం వేసుకుంటాం? టాబ్లెట్ వేసుకుంటాం. జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్లు వేసుకుంటాం. అలాగే మంచి మాట చెప్పినప్పుడు ఎవరైనా మనకు కూడా అది కూడా ఏమవుతుంది? ఓకే, ఈ మాట బాగుంది, ఇలా చేయాలి, మేడం గారు చెప్పినట్టు, టీచర్ చెప్పినట్టు, లేకపోతే ఇంకేమైనా ఎవరైనా చెప్పినట్టు చెయ్యాలి అని అనిపిస్తుంది. అప్పుడు వెంటనే ఏమవుతాం? మనం దానికి కట్టుబడి ఉంటాం. ఓకే, నేను చెయ్యాలి, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని. అట్లా ఏంటి, మనము సరైనటువంటి మాటలని అవలంబించాలి. అంటే సరైన మాటలు వినాలి. మూర్ఖపు మాటలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మాటలు, లేకపోతే ఎవరైనా ఏదైనా వేస్ట్ మాటలు మాట్లాడేటువంటి విషయాలని వినకూడదు. అలా వినకూడదు, వాటిని పాటించకూడదు. అలా పాటించకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది? దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. నేను చాలాసార్లు పదే మాట్లాడేది మిమ్మల్ని ఏంటి, చదవండి 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 అంటాను. ఎందుకు చదవండి అంటాను? నేను ఎందుకు చదవమంటాను చెప్పండి? ఎందుకు చదవమంటాను చెప్పాలి. మీకు తెలుసు, ఆన్సర్ తెలుసు, చెప్తే ఏమో అని చేయాల్సి వస్తుంది అని. చదవమనేది ఎందుకు అంటే, మీకు ఈ వయసులో చదవకపోతే తర్వాత పెద్ద అయినాక ఆ చదువు విలువ తెలుసు. ఇప్పుడు తెలియదు చదువు విలువ, పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది. కానీ అప్పుడు చదువు రాదు. అప్పుడు చదువుకోవాలి అంటే పరిస్థితులు అనుకూలించవు. అందుకని ఈ వయసుకి ఏం చేయాలి? నోటితో చదవాలి. మీలో చాలామంది ఫోన్ చూస్తారు. ఫోన్ చూసి వెంటనే టకటక నొక్కేస్తారు. ఎందుకంటే టెక్నాలజీ, ఇప్పుడు ఫోన్ టెక్నాలజీ కాబట్టి. ఆ టకటక నొక్కితే ఏంటి? కళ్ళతో చూస్తున్నారు మీరు. కళ్ళతో చూసి ఇలా టెక్ కొడతారు. కానీ అది నోట్లో పలకడం మాత్రం రాదు. నేను రిపీటెడ్గా చెప్పేది మీకు అదే. నోటితో పలకాలి అంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? బుక్ చదవాలి. బుక్కిష్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్లో నాలెడ్జ్ ఉపయోగం లేదు. అదేం చేస్తుంది? మనల్ని చూడటానికి టెక్నాలజీ అంతే మంచిదే అది, కానీ అది పాడు చేసే అవకాశం కూడా ఉంటుంది. మొబైల్ దేనికి ఉపయోగించుకోవచ్చు మనము చెప్పండి? ఈ మొబైల్ని మంచి విషయాల కోసం ఉపయోగించడం కోసం ఈ టెక్నాలజీ కనుక్కున్నారు. ఫస్ట్లో ఇవన్నీ లేవు. పిచ్చి అన్నీ ఎవరు పెట్టలా. మంచి విషయాలు ఒక వ్యక్తికి ఒక చోట నుంచి ఇంకో చోటకి మాట్లాడుకోవాలంటే మంచిగా వైర్లెస్ ఫోన్ ఒకటి అవసరము, కమ్యూనికేషన్ అవసరము. ఫస్ట్ నోకియా అనే ఫోన్ వచ్చింది. కనెక్టెడ్ టు ద పీపుల్ అని, కనెక్టింగ్ టు ద పీపుల్ అనే కొటేషన్ పెట్టాడు వాడు, నోకియా వాడు. ఫస్ట్ వచ్చిన నోకియా ఫోన్ చక్కగా. అప్పుడు చాలామంది ఏంటి, ఇలాంటి టచ్ ఫోన్ లేదు, కీప్యాడ్ ఉంది. ఆ కీప్యాడ్తో ఏం చేశారు? ఊరికనే మాట్లాడుకోవడమే. సో కొన్ని విషయాలు, చాలా మంచి విషయాలు మాట్లాడుకునేవాళ్ళు. ఆ తర్వాత ఇది వచ్చింది చూసారా, టచ్ ఫోన్ వచ్చిన తర్వాత పిల్లలు, పెద్దోళ్ళు, మనుషులు అందరు పాడైపోయారు. తర్వాత నెక్స్ట్ ఈ టెక్నాలజీలోనే మంచి విషయాలు చాలా కనిపెట్టారు. ఇందులో మనము మాట్లాడుకోవడమే కాకుండా చూడడం, చూసి అది ఎలా ఉంటుంది అని చెప్పడం. సపోజ్ మనకి ఏదైనా క్వశ్చన్ పేపర్ కావాలి, ఏదైనా సబ్జెక్ట్ కావాలి, అలాంటప్పుడు పలానా చోట నుంచి ఈ సబ్జెక్ట్ను ఒక వాట్సాప్లో పెట్టమంటే పెడతారు. అది పీడిఎఫ్ పెడతారు. దానివల్ల ఏముంటుంది మనకి? సో అక్కడ దాకా వెళ్లకుండా మనం ఇక్కడ ఉండగానే ఈజీగా క్యారీ ఆన్ చేయొచ్చు. కానీ ఇందులోనే చేసిన తప్పు ఏంటంటే, మనుషులు చెడ్డ విషయాలు కూడా ఎక్కడెక్కడ ఎవరు తన్నుకున్నారు, పొడుచుకున్నారు, ఎవడు భార్యను కుక్కర్లో పెట్టాడు, ఎవడు భార్యను చంపేశాడు, ఇలాంటివన్నీ కూడా పెట్టడం వల్ల ఏమైపోయింది? ఇలాంటివన్నీ కూడా ఏమైంది? మనుషుల్లో భయంకరమైన పరిస్థితులు పెరిగిపోయినాయి. వాడిని చూసి వీడిని చూసి వాడు, ఓకే వాడు చేస్తే ఏం చేశాడు, నేను చేస్తే ఏం చేస్తారని. సో కాబట్టి బ్యాడ్
ఇప్పుడు చూడండి, గుడ్ కంటే బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ వెళ్ళింది. గుడ్ ఇన్ఫర్మేషన్ కంటే బ్యాడ్ ఇన్ఫర్మేషన్, ఎస్పెషల్లీ మీకు పిల్లలకి, చిల్డ్రన్ ఎఫెక్టెడ్ ఫర్ దట్, సో మచ్ ఎఫెక్టెడ్. ఎందుకంటే ఈ ఏజ్లో ఏది చూసినా కూడా నిజమని నమ్మేటువంటి వయసు మీది. ఆ వయసు ఏం చేస్తుందంటే వెంటనే నమ్మేసేస్తుంది. అది చెడు, మంచి చెడు అని ఆలోచించే లోపే, తెలుసుకునే లోపే మీ లైఫ్ పాడైపోతుంది. సపోజ్ నేను బుక్ చదవమంటున్నాను, మార్నింగ్ కూడా వచ్చి కూర్చున్నప్పుడు చదవమంటున్నాను. అదే రిపీటెడ్గా చదువుతుంటే ఏంటి, ఒక వర్డ్, ఇప్పుడు సపోజ్ మీకు ఇంగ్లీష్ ఎల్కేజీ నుంచి ఎందుకు తీసుకొస్తున్నావు, ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ ఎందుకు తీసుకొస్తున్నావు? డైరెక్ట్ 5th క్లాస్లో జాయిన్ అవ్వచ్చు కదా, 6th క్లాస్లో జాయిన్ అవ్వచ్చు కదా. ఎందుకు చేస్తున్నాను చెప్పండి? ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ రావాలి. ఏబిసిడీలు వస్తేనే, మీకు ఆల్ఫాబెట్స్ వస్తేనే చదవడం వస్తుంది, వర్డ్స్ వస్తేనే సెంటెన్స్ వస్తాయి, సెంటెన్స్ వస్తేనే పారాగ్రాఫ్ చదవడం వస్తుంది, పారాగ్రాఫ్ చదవడం వచ్చాక అవి అర్థం చేసుకుంటేనే మీకు ఏ సబ్జెక్ట్ ఉందో అర్థమవుతుంది. అందుకని చదవమంటున్నాను రిపీటెడ్గా. నేను రాయడం ఒక 10 సార్లు ఇచ్చేస్తాం హోంవర్క్, ఇంపోజిషన్ ఓ 20 టైమ్స్ 10 టైమ్స్ రాయండి అంటాం. దానివల్ల ఉపయోగం ఏం లేదు. రాయొచ్చు, అయితే అదెంత, దెర్ ఈస్ లిమిట్. ఆ లిమిట్గా రాయాలి, హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలి, చదవాలి, దానివల్ల ఉపయోగం ఉంటుంది. సో అలాగే ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే, మంచి మాటలు, సమయోచితమైనటువంటి మాట, సమయానికి ఏది అవసరము, సమయోచితమైనటువంటి మాట మాట్లాడితే మనకు అది ఔషధం లాగా ఉంటుంది. సో ఆ మంచి మాటలను మాత్రమే వినాలి. చెడ్డ మాటలు, మేము కొన్నిసార్లు నేను కొడుతున్నాను, ఎందుకు తెలుసా? మీరు అది చేయకూడదు అని. మీ మీద కోపం, కక్ష కాదు. చదవమనేది కూడా రిపీటెడ్గా మిమ్మల్ని ఇంప్రూవ్ చేయాలని. రిపీటెడ్గా చదవమంటుంది, నేను అందులో రాజీ పడలేను. అర్థమైందా మీకు? అందులో రాజీ పడలేను. మీరు ఎగ్జామ్స్కి చదవాలి. ఎందుకు మీరు ఎగ్జామ్స్ అప్పుడు పేపర్స్ అవన్నీ చదవలేకపోతున్నారంటే మీ నోరు తెరవట్లేదు చదవడానికి. వర్డ్స్ పలకాలి, హిందీ, ఇంగ్లీష్, తెలుగు వర్డ్స్ పలకాలి. పలికినప్పుడు ఆటోమేటిక్గా మిగిలినవి వస్తాయి. ఈవీఎస్, ఈవీఎస్ 1, ఈవీఎస్ 2 అవన్నీ సబ్జెక్ట్స్ వస్తాయి. తర్వాత మ్యాథ్స్ చేసేటప్పుడు ప్రాక్టీస్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఏంటి, మీరు నేర్చుకోవాల్సినటువంటి వయసు. ఈ నేర్చుకోవాల్సిన వయసులో కనుక మీరు నెగ్లెక్ట్ చేస్తే తర్వాత చాలా ఇబ్బంది పడతారు. అందుకే పదే పదే చెప్తుంది. ఎందుకంటే మీకు ఎందుకు చెప్తున్నాము, మేము వెంటబడుతున్నాం, టీచర్స్ని వెంటబడి మిమ్మల్ని చదివిస్తున్నాం. ఎందుకంటే మీ వయసుకి ఆ వయసు తెలియదు కాబట్టి, చదువు వాల్యూ తెలియదు కాబట్టి. తర్వాత మీ పేరెంట్స్ అయినా చదువుకోవడానికి అవకాశాలు లేవు, ఉండవు, క్వశ్చనే లేదు అందులో. సరైన టైంలో, నీకు కూడా కావ్య చెప్తుంది, సరైన టైంలో ఎవరైతే నోరు తెరిచి చదవట్లేదో పెద్దగా చదవాలి, నోరు తెరిచి చదవాలి. చదివితేనే వస్తాయి. ఊరికనే బుక్ ఇలా చూస్తే రాదు, అలా ఇలా చూస్తే రాదు. నోటితో మాట్లాడితే, చిన్నప్పుడు అమ్మ ఎలా మాట్లాడి నేర్పిస్తుంది చెప్పండి? చిన్నోడాడు చిన్నప్పుడు మీకు ఊరికనే వస్తున్నాయా, ఒకేసారి వస్తున్నాయా? అమ్మ ఏమంటది? అని వాడు అనగానే అమ్మ అంటది. తర్వాత అంకుల్ అనరు, అంకుల్ అని రాదు, కానీ అనగానే అంకుల్ అంటున్నాడు, అంకుల్ అంటున్నాడు చూడు మా పిల్లోడు అని నేర్పిస్తుంది. అంటే అలాగే ఈ ఇంగ్లీష్ హిందీ కూడా, ఇంగ్లీష్ హిందీ తెలుగు వర్డ్స్ కూడా చిన్న చిన్న పదాలు, తర్వాత కొన్ని పెద్ద అట్లా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు తర్వాత నేను మీకు ఆ బైబిల్ వర్డ్స్ ఎందుకు చదివిస్తున్నానంటే, మీలో ఇన్ని రోజుల నుంచి చెప్తున్నాను బైబిల్ వర్డ్స్ కొన్ని. ఎవరికైనా చెడ్డ మాటలు ఉన్నాయా? ఎక్కడైనా చెడ్డ మాటలు కనిపించినాయా మీకు? కాదు కదా, మంచి మాటలే కదా నేర్చుకుంటుంది. మీకేం కిరీటాలు తగిలియట్లేదు కదా. అది గుర్తుంచుకోండి. జ్ఞానం కలిగినటువంటి మాటలు అంటే వినడానికి, చదవడానికి, ఏది చేయాలన్న జ్ఞానం కలిగిన ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకు అవి ఉపయోగపడతాయి, మన జీవితాలకు ప్రయోజనంగా ఉంటాయి, మనం భవిష్యత్తుని మంచిగా కట్టుకుంటాం. అది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఈరోజు నేను ఒక 5 టైమ్స్ ఇచ్చేస్తాను 6th, 7th, 8th క్లాస్కి. ఒక 5 టైమ్స్ ఇచ్చేస్తాను, వెళ్ళిపోతా. ఏం చేస్తారు మీరు?
రాసుకుంటూ కూర్చుంటారు. అందులో ఒక్క ముక్క కూడా రాదు. ఎందుకో తెలుసా? మీరు అటు ఇటు ఇటు అటు తిరిగి అక్కడ మాట్లాడితే ఇక్కడ మాట్లాడితే మధ్య మధ్యలో అది ఇచ్చేస్తా రాస్తారు. అందుకే రావు. ఎందుకు మేము బోర్డు మీద చెప్పిస్తున్నాము, స్లేట్ మీద రాస్తున్నాము, దిద్దిస్తున్నాము, అలాగే బుక్లో రాసిస్తున్నాము, రిపీటెడ్గా చెప్తున్నామంటే ఈ ఏజ్కి మీరు ఏం చేయాలి? వాటన్నిటిని డ్రిల్లింగ్ చేయాలి. డ్రిల్లింగ్ చేస్తేనే వస్తుంది. డ్రిల్లింగ్ చేయకుండా ఏది రాదు. ఇవన్నీ గుర్తుంచుకోండి. ఈరోజు రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈరోజు